కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో నాయకులు పాల్గొన్నారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఈ పథకాలు ఎంతో అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పథకాలను రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి పిలుపు మేరకు గజ్వేల్ నియోజకవర్గంలో పేదింటి ఆడపడుచుల కోసం, మైనార్టీ ఆడపడుచుల కోసం కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రెండు స్కీముల్ని కూడా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్తోని ఒక ఫిల్ వేయించి ఇది లీగల్గా లేదు అని చెప్పి హైకోర్టులో స్టే తీసుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే స్కీమును ఎత్తివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఒక రిట్ పిటిషన్ వేయలే, ఒక కౌంటర్ దాఖలు చేయలే, ఒక అడ్వకేట్ని పెట్టలే. ఈ స్కీమ్ మీద ప్రభుత్వం ఎలాంటి చొరవలు తీసుకుంటలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దురుద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కనబడకుండా చెయ్యాలి అనే లక్ష్యంతో మాట్లాడుతున్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మీరు ఏం చేసినా సరే కేసీఆర్ గారు ప్రతి మనిషి గుండెల్లో ఉన్నాడు, ప్రతి మహిళా గుండెల్లో ఉన్నారు. కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లి చేసిన రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, అమ్మాయి డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 రూపాయలు ఇచ్చిండు. అంటే ఆడబిడ్డ క్షేమాన్ని కోరుకున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. 1,00,000 రూపాయలు ఇవ్వలేనటువంటి రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరులను ఎట్లా చేస్తాడు? కోటీశ్వరులు ఎట్లయితారు? 1,00,000 రూపాయలు పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఇచ్చే, పేదింటి మైనార్టీ ఆడపడుచు పెళ్లి చేసుకుంటే ఇచ్చే 1,116 రూపాయలు ఇవ్వలేని పరిస్థితులలో నువ్వు 1 కోటి రూపాయలు ఎట్లిస్తావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా వెంటనే మీరు స్పందించండి. వెంటనే స్పందించి రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించే విధంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి జీవో ఇచ్చి దీన్ని రెగ్యులరైజ్ చేసి దీన్ని కంటిన్యూ తీసుకుపోవాలి. కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకొని దాన్ని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం జీవోలు ఇచ్చి దాన్ని వెంటనే అమలు చేసి ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలను కొనసాగించినటువంటి విషయం మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమడ్డొచ్చింది? ఎందుకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటలేరు? ఎందుకు జీవోలు ఇస్తలేరు? ఎందుకు కళ్యాణ లక్ష్మి మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఒక కుట్రలో భాగంగానే ఇలా హైకోర్టులో బిల్ వేయించింది మీరు, హైకోర్టులో స్టే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా.
మరి ఏదేమైనప్పటికీ కూడా మీరు వెంటనే దీన్ని చేయాలి. అదే కాకుండా కేసీఆర్ గారు రైతు బీమా ఇచ్చింది. రైతు బీమా కూడా ఎవరైనా భర్త చనిపోతే మహిళ పేరు మీద 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. 5 లక్షల రూపాయలు 12వ రోజు దాటక ముందు మహిళా పేరు మీద డిపాజిట్ చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి గారు అది అంటే రైతు బీమా కూడా లేకుండా చేశారు. ఆ బిడ్డలు చిన్న బిడ్డలుంటే వాళ్ళకి ఎంత కష్టమవుతుందో ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలి. దాన్ని కూడా రైతు బీమా కూడా వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు మహిళల కోసం కేసీఆర్ గారు మంచినీళ్లు ఇచ్చారు. ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ కింద ప్రతి ఇంట్లో కుళాయి పెట్టి గోదావరి నీళ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారు మహిళల కోసం అందించారు. ఇలా గ్రామాలలో మంచినీళ్లు కూడా రాలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఇది. మహిళలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా యావత్ మహిళా లోకాన్ని ప్రతి గ్రామంలో చైతన్యం చేయడానికి గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం, మహిళా సభలు ఏర్పాటు చేస్తాం. అంగన్వాడీ స్కూళ్లలో గాని అదేవిధంగా ఆశా వర్కర్లను గాని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి మహిళల్ని చైతన్యం చేసి ఈ పథకాల మీద పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే, రేవంత్ రెడ్డి గారి మెడలు వంచైనా సరే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, రైతు బీమా కొనసాగే విధంగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.